ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా ఆత్మలోని మలినాలను తొలగించుకుంటూ ఉండండి. ఆత్మ పూర్తిగా పావనమైనప్పుడే ఇంటికి వెళ్ళగలదు. ఈరోజు ప్రశ్న: ఈ అంతిమ జన్మలో తండ్రి ఇచ్చు ఏ ఆదేశాన్ని పాలన చేయటంలోనే కళ్యాణం ఉంది? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయటగా తిరగనివ్వకండి. విషాన్ని వదిలి అమృతాన్ని తాగండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల అలవాట్లను సమాప్తం చేసుకోవాలి. దీనికై రాత్రింబవలు శ్రమించి ఆత్మాభిమానులుగా అవ్వండి. ఓం శాంతి. శాంతిధామం విశ్రామపురము. ఈ ప్రపంచంలో అందరూ అలసిపోయి ఉన్నారు. సుఖధామానికి వెళ్ళాలని అనుకుంటారు. ఈ ప్రపంచం రుచించదు. స్వర్గాన్ని చూస్తే నరకంపైకి మనసు ఎలా పోతుంది? బాబా త్వరగా చేయండి, ఈ దుఃఖధామం నుండి తీసుకెళ్ళండి అని అంటారు. బాబా కూడా ఇది చీచీ ప్రపంచమని అర్థం చేయిస్తున్నారు. దీని పేరే భూతాల ప్రపంచము, నరకము. ఈ పదమేమైనా బాగుందా? దైవీ ప్రపంచం ఎక్కడా? దయ్యాల ప్రపంచం ఎక్కడా? ఈ భూతాల ప్రపంచంలో అందరూ కలత చెంది ఉన్నారు, కానీ వాపస్ ఎవరు వెళ్ళలేరు. తమో ప్రధానత అనే మలినం ఏర్పడి ఉంది. ఆత్మలోని ఈ మలినం తొలగేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మంచి పురుషార్థులైన వారి స్థితి చివర్లో బాగుంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తండ్రి వచ్చి తిరిగి తీసుకుని పోయేంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది కదా, ఇంట్లో కూడా ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది. పిల్లలైన మీ హృదయంలో బాబా ఉన్నారు. ఇప్పుడు మనల్ని దుఃఖం నుండి విడిపించేందుకు వచ్చారు. మంచి నిశ్చయబుద్ధి గలవారు తండ్రి స్మృతిని ఎప్పుడు మర్చిపోరు. వారిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. పిల్లలు మాత్రం వారిని గుర్తిస్తారు. అందరూ గుర్తిస్తే ఆ మనుషులందరూ వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అలా జరగదు. అందువలన డ్రామాలో యుక్తి కూడా ఇలా రచింపబడింది. శ్రీమతాన్ని అనుసరించు వారే ఉన్నత పదవి పొందగలరు. ఈ పద్ధతి బాగుంది. శిక్షలను అనుభవించి కూడా శాంతిధామం లేక పావన ప్రపంచంలోకి వెళ్తారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయవలసి వస్తుంది కదా. పావనంగా అవ్వకుండా పావన ప్రపంచంలోకి ఎవరు వెళ్ళలేరు. ఫలానా జ్యోతిలో కలిసిపోయిందని వాపస్ వెళ్ళారని అంటారు, కానీ ఇది జరగదు. ఎవరైతే మొట్టమొదట సృష్టిలో వచ్చారో ఆ లక్ష్మీనారాయణలే వాపస్ వెళ్ళలేకుంటే ఇతరులు ఎలా వెళ్ళగలరు? వీరికి కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వాపస్ వెళ్ళేందుకు తపస్సు చేస్తున్నారు. అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్ దుఃఖహర్త, సుఖకర్త అని కృష్ణుడు మొదలైన వారెవ్వరిని అలా పిలవరు. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరూ ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మ తన తండ్రిని పిలుస్తుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తుంది. ఆత్మ కూడా ఒక వస్తువే కదా. ఆత్మ పెద్ద వస్తువేమి కాదు, ఒక నక్షత్రం వంటిది, అతి సూక్ష్మమైనది. బాబా ఎలా ఉన్నారో ఆత్మస్వరూపం కూడా అదే. ఇప్పుడు మీరు తండ్రిని మహిమ చేస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగర్లు, ఆనందసాగర్లు. మీ ఆత్మ కూడా వారి సమానంగా తయారవుతుంది. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వచ్చేసింది. ఇతర మనిషి మాతృలెవ్వరికీ ఈ జ్ఞానం లేదు. మొత్తం భారతదేశంలో, విదేశాల్లో ఎక్కడైనా వెతకండి, కానీ ఎవరికీ తెలియదు. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకోవటం అసంభవం. 84 లక్షల జన్మలను ఎవ్వరూ వర్ణన కూడా చేయలేరు. తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, వాటిని గురించి నేను వినిపిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకుంటే ఎవరైనా వాటి గురించి ఎలా వినిపిస్తారని అంతా వింటున్నా కూడా రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు.
బ్రహ్మ కూడా 84 జన్మలు తీసుకున్నాడు. విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. లక్ష్మీనారాయణలే 84 జన్మలు తీసుకుని మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి అర్థం చేయిస్తానని తండ్రి అంటారు. ఇది కేవలం 5000 సంవత్సరాల చక్రం. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హంసో అర్థంను కూడా ఆత్మలైన మనమే దేవతలుగా అవుతామని, తర్వాత మనమే క్షత్రియ, తర్వాత వైశ్య, శూద్రులుగా అవుతామని కూడా అర్థం చేసుకున్నారు. ఒక్కొక్క వర్ణంలో ఇన్నన్ని జన్మలు తీసుకుని మనమే బ్రాహ్మణులుగా అవుతాము. ఈ ఒక్క జన్మ బ్రాహ్మణులది. ఇది మీకు వజ్ర సమానమైన జన్మ. తండ్రి అంటున్నారు, ఇది మీ ఉత్తమ శరీరం. దీని ద్వారా మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు. కనుక ఇప్పుడు మీరు ఏ ఇతర వైపు భ్రమించకండి. జ్ఞాన అమృతాన్ని త్రాగండి. సరిగ్గా 84 జన్మలు తీసుకున్నామని కూడా అర్థమైంది. మొట్టమొదట సతయుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత సతోగా అయ్యారు. తర్వాత వెండి మలినం పడింది. పూర్తి లెక్కాచారం అంతా తెలుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా బంగారంలో మిశ్రమం కలపండి, 14 క్యారెట్ల నగలు ధరించండి అని చెప్తున్నారు. బంగారంలో మిశ్రమం కలపడాన్ని భారతీయులు అపశకునంగా భావిస్తారు. వివాహం చేయించినప్పుడు పూర్తి స్వచ్ఛమైన బంగారాన్ని ధరిస్తారు. బంగారం అంటే భారతీయులకు చాలా ప్రేమ. ఇందుకు భారతదేశపు మాట అడగవద్దు. సత్యుగంలో బంగారు భవనాలు, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఇటుకలను ఎలా పేరుస్తారో అలా అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి. అక్కడ బంగారం, వెండి కుప్పలు కుప్పలుగా ఉంటుంది. మాయా మత్స్యంద్రుని నాటకంలో చూపిస్తారు. అతడు బంగారు ఇటుకలను చూసి తీసుకెళ్తామని అనుకుంటాడు. క్రిందకు దిగి చూస్తే ఏమీ ఉండదు. ఏదో ఒక విషయం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్తామని పిల్లలు భావిస్తారు. ఒకవేళ భర్త మొదలైన వారు విసిగిస్తే పాపం లోపలే రోధిస్తారు. మేమెప్పుడు సుఖధామానికి వెళ్తాము బాబా, ఇప్పుడు త్వరగా చేసేయండి అని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు త్వరగా ఎలా చేయాలి? మొదట మీరు యోగ బలంతో మీలోని మలినాలను తొలగించుకోండి. స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి ధైర్యంనిస్తారు. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని పాడుతూ కూడా ఉన్నారు. ఇవన్నీ ఇక్కడి మాటలే. అకాసురుడు, బకాసురుడు మొదలైన విషయాలన్నీ ఈ సంగమ సమయంలోనివే. ఇది అసురీ ప్రపంచం. నేను కల్పకల్పం సంగం యుగంలో ఎప్పుడైతే పూర్తి వృక్షమంతా శిథిలావస్థను పొందుకుంటుందో అప్పుడు వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుందని మీకు తెలుసు. ఇచ్చట ఉన్నన్ని పక్షులు, జంతువులు మొదలైనవి అక్కడ ఉండవు. గొప్ప మనుషులు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వారుండే స్థానము, ఫర్నిచర్ మొదలైనవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంత ఉన్నతమైన దేవతలుగా అవుతారు. అక్కడ ఇక్కడున్న చీచీ వస్తువులేవి ఉండవు. ఇక్కడ దోమలు, అనేక రకాల జబ్బులు, ఎంతో మురికి మొదలైనవన్నీ ఉన్నాయి. పల్లెల్లో ఇంత మురికి ఉండదు. పెద్ద పెద్ద పట్టణాలలో చాలా మురికి ఉంటుంది. ఎందుకంటే జనసంఖ్య చాలా పెరిగిపోయింది. ఉండేందుకు స్థలమే లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఘటంలోనే బ్రహ్మ, ఘటంలోనే విష్ణువు, ఘటంలోనే 9 లక్షల నక్షత్రాలని మనుషులు గానం చేస్తారు. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. విష్ణువుతో పాటు నక్షత్రాలు కూడా ఉన్నాయి. సతయుగంలో వీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కొంతమంది మాత్రమే ఉంటారు. వృక్షం మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. సతయుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. మధురమైన నదీ తీరాలలో ఉంటారు. ఇక్కడ నదుల నుండి అనేక కాలువలు తవ్వుతారు. అక్కడ కాలువలు మొదలైనవి ఉండవు. కొంతమంది మనుషులే ఉంటారు. ఆ కొద్ది మందికి గంగా, యమున నదులుండనే ఉంటాయి. ఆ నదీ తీరాలలోనే నివసిస్తారు. 5 తత్వాలు దేవతలకు బానిసలుగా అయిపోతాయి. ఎప్పుడు నియమ విరుద్ధంగా వర్షం కురవదు. ఎప్పుడు నదులు పొంగి ప్రవహించవు. దాని పేరే స్వర్గము. ఇంకేం కావాలి? స్వర్గం యొక్క ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలని అంటారు. అక్కడ రాజ్యపాలన ఎవరు చేసేవారు? కనీసం ఇదైనా చెప్పండి అని అడగండి.
ఎన్నో అసత్య విషయాలను వలవేస్తూ ఉంటారు. కల్పకృతం వలె మనం ఈ పాత్ర చేస్తున్నామని మీకు తెలుసు. రుద్రజ్ఞాన యజ్ఞంలో అనేక రకాలైన అసుర విఘ్నాలు పడతాయి. అసురులపై నుండి మురికి పదార్థాలు, పేడ మొదలైగున్నవి వేస్తారని మనుషులు భావిస్తారు. కానీ అలా జరగదు. ఎన్ని విఘ్నాలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అప్పుడే పాప బండారం నిండుతుంది. తండ్రి అంటున్నారు, కొద్దిగా సహించవలసి వస్తుంది. మీరు మీ తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తింటున్నప్పుడు కూడా మీ బుద్ధిలో శివబాబాను స్మృతి చేయండి. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఎవరినైనా ఉరి తీస్తూ ఉంటే ఫాదరీలు గాడ్ ఫాదర్ను స్మృతి చేయమని చెప్తారు. యేసుక్రీస్తును స్మృతి చేయమని చెప్పరు. భగవంతుని వైపు సూచన ఇవ్వబడుతుంది. వారు ఎంత ప్రియమైన వారంటే అందరూ వారిని పిలుస్తారు. పిలిచేది ఆత్మనే. ఇప్పుడు ఆత్మాభిమానులు కావటంలోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహాభిమానంలో ఉండేవారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అర్ధకల్పంలోని ఆ అలవాటును తొలగించుకోవాలి. ఆత్మాభిమానులు కావటం వల్ల మనం స్వర్గానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంతో ఉన్నతమైన ప్రాప్తి. అందువలన రాత్రింబవలు ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనుషులు వ్యాపారం మొదలైన వాటి కొరకు చాలా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుషులకు ఆవలింతలు కానీ నిద్ర కానీ రాదు. ఎందుకంటే సంపాదన ఉంటుంది. ధనం వస్తుంది అంటే సంతోషం ఉంటుంది. అలసిపోయే మాటే ఉండదు. ఈ బాబా కూడా అనుభవి కదా. రాత్రి సమయంలో స్టీమర్లు వస్తే వచ్చి సరుకు కొనేవారు. కొనేవారి జేబులు ఖాళీ అయ్యేంత వరకు వారిని వదిలేవారు కాదు. బాబా పూర్తిగా అనుభవం కలిగిన రథంని తీసుకున్నారు. ఇతనికి అన్నిటి అనుభవం ఉంది. పల్లె పిల్లవాడుగా కూడా ఉండినాడు. ఒక 18 కిలోలు ధాన్యాన్ని 10 అనాలకు అమ్మేవాడు. ఇప్పుడు చూడండి, అతడే విశ్వానికి అధిపతిగా అవుతాడు. కేవలం పల్లె పిల్లవాడుగా ఉండేవాడు. ఒక్కసారిగా వజ్రాల వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. పూర్తి వజ్రాల వ్యాపారిగా అయ్యాడు. ఇప్పుడు సత్యమైన వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. ఇది రాయల్ వ్యాపారం. బాబా చాలా అనుభవం గలవాడు. బాబా వైస్రాయ్ మొదలైన వారి నివాసాలకు తన సొంత ఇల్లు వల్లే వెళ్ళేవాడు. వీటిని అవినాశి జ్ఞానరత్నాలని అంటారు. వీటిని ఎంత బుద్ధిలో ధారణ చేస్తారో అంత పదమాపతులుగా అవుతారు. శివబాబాను వ్యాపారి రత్నాకరుడు అని అంటారు. అతని మహిమను కూడా గాయనం చేస్తారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. మహిమతో పాటు ఎంతో గ్లాని కూడా చేస్తారు. భక్తి మార్గంలో స్థితి ఎలా అయిందో చూడండి. భక్తి పూర్తి అయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. భక్తి ఎవరు ఎక్కువగా చేస్తారో కూడా తెలిసిపోతుంది. అందరికంటే ఎక్కువ భక్తి చేసేది మీరే. మొదట మీరే ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగాయి తండ్రి ద్వారా పూజ్యులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేసేశాడు. తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవాను వాచ. భగవంతుడు ఒక్కడే. 2, 3 భగవంతుళ్ళు ఉండరు. గీతా భగవంతుని మహిమ గాయనం చేయబడింది. శివ భగవాను వాచకు బదులు కృష్ణుని పేరు వేసినందున ఎంతో తేడా అయిపోయింది. డ్రామానుసారం మళ్ళీ గీత పేరు ఈ విధంగా మారాల్సిందే. మళ్ళీ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి పావనంగా చేస్తారు. రావణుడు పతితంగా చేస్తాడు. అర్థం చేసుకునే బుద్ధి కావాలి. ఒక్క తండ్రి మతం మాత్రమే శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతము. ఈ లక్ష్మీనారాయణులు తండ్రి మతం ద్వారానే స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమాన అలవాట్లను తొలగించుకునే శ్రమ చేయాలి. దేహీ అభిమానులుగా తయారై స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో మీ బుద్ధిని చంచలం కానివ్వరాదు. సతోప్రధానంగా అవ్వాలి. అత్యాచారాలను సహించి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈరోజు వరదానము.
సాకార తండ్రి సమానం ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేసుకునే ఆధార్ మూరత్ మరియు ఉద్ధార్ మూరత్ భవ. ఎలాగైతే సాకార తండ్రి తన ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేశారో, అలా మీ అందరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా ఎప్పుడు తయారవుతుంది అంటే స్వయాన్ని ఆధారమూర్తిని మరియు ఉద్ధారమూర్తిని అని భావించి నడుస్తున్నప్పుడు. ఎవరైతే స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తిగా భావిస్తారో వారి ప్రతి కర్మ ఉన్నతంగా ఉంటుంది. వృత్తి దృష్టిలో సర్వుల కొరకు కళ్యాణ భావన ఉన్నప్పుడు ప్రతి కర్మ శ్రేష్టమైపోతుంది. ఇటువంటి శ్రేష్ఠ కర్మలే స్మృతి చిహ్నాలుగా తయారవుతాయి. స్లోగన్: సత్యతా శక్తిని ధారణ చేసేందుకు సహనశీలంగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఈ సహజ యోగి జీవితంలో ఒకవేళ కష్టాల అనుభవం అయితే రాజ్యంను సహజంగా ఎలా చేస్తారు? ఇక్కడి సంస్కారాలే అక్కడకు తీసుకెళ్తారు. మీ స్మృతి చిహ్నంగా ఏ దేవతల చిత్రాలనైతే తయారు చేస్తారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు. కనుక ఎవరు ఎంత సహజ పురుషార్థులుగా ఉంటారో వారి మనసులో కూడా సరళము, మాటల్లో కూడా సరళము, కర్మల్లో కూడా సరళంగా ఉంటారు. వారినే ఫరిస్తాలని అంటారు. అచ్చా, ఓం శాంతి.